అన్యాయం విర్రవీగినప్పుడు పిడికిలి బిగించి తెగబడి కొట్లాడిన నా వరంగల్ ఇవాళ అధికార దాహం ఉన్నోడికి కృషి లేకుంటే యాదుకొచ్చింది. పదవి ఉన్నప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మీద ఉన్న ప్రేమ నా వరంగల్ మీద లేదు. కానీ సీఎం సీటు ఎగిరిపోగానే కళ్ళల్లో మెరిసింది నా వరంగల్. తెలంగాణ ఉద్యమం అప్పుడు నా వరంగల్ ను వాడుకొని 10 ఏళ్లు పదవిలో ఉండి వానలొస్తే సముద్రం తీరుగా తయారయ్యేటట్టు తయారు చేసింది. కాలోజీ రాతలు కాపీ కొట్టింది. జయశంకర్ వ్యూహాలు వాడుకున్నారు. బియ్యాల జనార్దన్ రావు కూడగట్టిన జనాన్ని మలుపుకున్నారు. కానీ వరంగల్ డెవలప్మెంట్ గురించి కొంచెం కూడా ఆలోచన చేయలేదు. ఏళ్లకేళ్లు మామనూరు ఎయిర్పోర్ట్ ను నానబెట్టింది కానీ దాని గురించి ఒక్కసారి కూడా కేంద్రంతో కొట్లాడలేదు, కనీసం మాట్లాడలేదు. కానీ దొరవారికి ఇవాళ నా వరంగల్ యాదికొచ్చింది. వాడుకొని వదిలేసేదేనా నా వరంగల్? సభలు పెట్టి రెచ్చగొట్టే మాటలు చెప్తే మోసపోయేదేనా నా వరంగల్? నీకు కృషి ఉన్నప్పుడు యాదికి రాని వరంగల్ ఇప్పుడెందుకు యాదికొస్తున్నది? ఇది అమాయకుల ప్రదేశమా, లేకుంటే మాయ మాటలు నమ్మే ప్రదేశమా, లేకపోతే పదవులు పోయిన దొరలను ఆదుకునే ప్రదేశమా? ఎందుకు పెడుతున్నారు బీఆర్ఎస్ సభలు నా వరంగల్ గడ్డ మీద? పదే పదే దగా చేసేటందుక? కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి గురించి కాసింత పట్టించుకోనోడు ఇక్కడికి వచ్చి నీతులు వల్లించేటందుక? ఇందుకేనా నా వరంగల్ ఉన్నది? ఇందుకేనా నా వరంగల్ ప్రజలు ఎదురు చూసేది? మోసం చేసినోన్నే హక్కున చేర్చుకుంటుందా? ముమ్మాటికి చేర్చుకోదు నా వరంగల్ గడ్డ. నా వరంగల్ గడ్డ పోరాటాల కిరటం. మోసం చేసినోన్ని చేయాలనే ఆలోచన ఉన్నోన్ని ఊరు పొలిమేరలు దాటిచ్చి కొట్టిన గడ్డ. మాయ మాటలు నమ్మని గడ్డ. ఆకలైతున్నా ఎండిన డొక్కలతోని యుద్ధం చేసిన సమ్మక్క సారక్కల గడ్డ. దొంగలకు ఆశ్రయం ఇచ్చే గడ్డ కాదు ఇది. ఇది పోరాటాల గడ్డ. వీరుల రక్తంతో తడిసిన గడ్డ. సాలుదోరా నీ మోసాలు. వరంగల్ గడ్డకు తెలుసు నువ్వు మళ్ళా మళ్ళా మమ్మల్ని మోసం చేయాలని చూడవు.